హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ కూడా చూద్దాం. సో ఈరోజు నిఫ్టీ భారీగా డౌన్ అయింది. సో మనం నిఫ్టీ చూస్తే 662 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. అదే సెన్సెక్స్ 2222 పాయింట్స్. సో లాస్ట్ చాలా రోజుల తర్వాత ఇంత భారీగా డౌన్ అయింది, ఎందుకంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, తర్వాత కంటిన్యూస్గా ఫాల్ అయింది. సో ఓవరాల్గా నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే మనకి ఓన్లీ 4 స్టాక్స్ మాత్రమే పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అవి కూడా లెస్ దెన్ 1% పాజిటివ్. సో హిందుస్థాన్ యూనిలివర్, నెస్లే, హెచ్డిఎఫ్సి లైఫ్, టాటా కన్స్యూమర్, ఈ 4 స్టాక్స్ మాత్రమే గ్రీన్గా క్లోజ్ అయినాయి. మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా రెడ్లో క్లోజ్ అయ్యాయి. సో దీంట్లో భారీగా నష్టపోయిన స్టాక్ అంటే టాటా మోటార్స్ 7.3%, తర్వాత ఓఎన్జీసీ 6%, అదానీ పోర్ట్స్ 5.93, టాటా స్టీల్ 5.31, హిండాల్కో 5.21, ఇవన్నీ కూడా మోర్ దెన్ 5%. అట్లనే పవర్ గ్రిడ్, ఎస్బీఐ, తర్వాత మారుతి, ఇవన్నీ కూడా మోర్ దెన్ 4%. జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఇన్ఫోసిస్, ఎల్ఎన్టీ, అక్రాస్ ద బోర్డ్ ఆల్మోస్ట్ ఆల్ స్టాక్స్ మనకి నెగిటివ్ గానే క్లోజ్ అయ్యి. మనం టెక్నికల్ గా ఒక్కసారి లెవెల్స్ చూద్దాం, నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి. సో నిఫ్టీ మనం అనుకున్నట్టుగా మన కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయింది. అండ్ ఇంకొకటి, మార్నింగ్ ఓపెనింగ్ నే గ్యాప్ డౌన్ తోని మనం గతంలో అనుకున్న కీ లెవెల్ 24,620. సో అది బ్రేక్ అయిపోయింది. మంత్లీ పివోట్ అండ్ వీక్లీ పివోట్ లెవెల్స్ ఇవన్నీ కూడా బ్రేక్ అయిపోయినాయి. ఒక్కటి ఫైనల్ గా మనకి ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరే ఈరోజు దానికి దగ్గరలో సపోర్ట్ తీసుకుంది. ఎగ్జాక్ట్లీ అక్కడ తీసుకోలేదు, కానీ దానికి కొంచెం దగ్గరలో తీసుకుంది. ఈరోజు లో చూస్తే 23,893, 23,850 మన సపోర్ట్ లెవెల్ అనుకున్నాం. ఇది 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఈ లెవెల్ దగ్గరలో సపోర్ట్ తీసుకుంది. ఇంకొకటి, మనం ఈరోజు కొంచెం ఆప్షన్ డేటా తీసుకుంటే పీసీఆర్ 0.47 ఉంది. సో 0.5 కన్నా తక్కువ వస్తే పీసీఆర్ లో జనరల్ గా కొంత బౌన్స్ ఉంటుంది మార్కెట్ లో. కాబట్టి ఓవరాల్ గా స్ట్రక్చర్ మాత్రం పూర్తిగా నెగటివ్ అయిపోయింది. మనం సెల్ అండ్ ర్యాలీ మోడ్ లో ఉండొచ్చు. కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా చూద్దాం నిఫ్టీకి. ఇప్పుడు ఓవరాల్ గా మార్నింగ్ మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఎక్కడ కూడా మనకి పెద్ద రికవరీ కనపడలేదు మార్కెట్ లో. సో అంతే ఇది ఏం ఇండికేట్ చేస్తుందంటే ఓవరాల్ గా స్ట్రక్చర్ మారింది, కొంత సెల్లింగ్ ప్రెషర్ హెవీగా ఉంది అనేది. అయితే ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం మనం ఇందాక అనుకున్నట్టుగా 850 మాత్రం ఇమీడియట్ గా సపోర్ట్ లెవెల్ లాగానే ఉంటుంది. సో 850 కన్నా కింద 23,630 ఒక ఫిబొనాచి రీట్రేస్మెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం 21,280 నుంచి తీసుకుంటే, అంటే మనం గతంలో ఈ లో ఏదైతే ఉందో ఈ లో నుంచి హై వరకు తీసుకుంటే మనకి రీట్రేస్మెంట్ లెవెల్స్ లో ఒక మంచి రీట్రేస్మెంట్ లెవెల్ అనుకోవచ్చు మనం 23,630. దాని తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ లెవెల్ ఏం చూపిస్తుందంటే మనకి 23,380. ఇది ఆల్మోస్ట్ మనం 20 వీక్లీ మూవింగ్ యావరేజ్ కి దగ్గరలో ఉంటుంది. సో ఇట్లా మనం కొన్ని లెవెల్స్ మనం ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఇక్కడ కొంత బౌన్స్ కావడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు హైయర్ లెవెల్లో ఇమీడియట్ రెసిస్టెన్స్ మాత్రం 24,230 దగ్గర ఉంది. ఒకవేళ ఏదైనా రీజన్ 24,230ని క్రాస్ చేసి దానిపైన కొంత సస్టైనబుల్ గా ఉంటే మాత్రం కొంత షార్ట్ కవరింగ్ లాంటిది రావచ్చు. ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. సో ఇక్కడ చూస్తే మనకి కీ లెవెల్ ని చాలా రోజుల క్రితమే బ్రేక్ చేసింది. సో ఇప్పుడు 51,480 దగ్గర ఉంది మన కీ లెవెల్. సో ఫర్దర్ గా వీక్నెస్ కనపడుతుంది. అయితే ఈ రోజు లో ఏదైతే ఉందో అది మనం గతంలో అనుకున్న సపోర్ట్ లెవెల్ 49,720 మనం గతంలో సపోర్ట్ లెవెల్ అనుకున్నాం. అక్కడే లోయర్ లెవెల్లో సపోర్ట్ తీసుకుంది. అయితే ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం మాత్రం ఓవరాల్ గా స్ట్రక్చర్ అయితే వీక్ ఉంది, సెల్ అండ్ ర్యాలీ మోడ్ లోనే ఉండొచ్చు. మన గత వీడియోలో కూడా అదే అనుకున్నాం. ఇప్పుడు చూస్తే మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 50,427 ఆర్ 50,430 లెవెల్. ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఒకవేళ దీనిపైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ఒక చిన్న పుల్ బ్యాక్ రావచ్చు దీంట్లో. అయితే 49,720ని బ్రేక్ చేసి దానికన్నా కిందకు వెళ్తే మాత్రం నెక్స్ట్ 48,865 ఈ మధ్యలో పెద్దగా టెక్నికల్ సపోర్ట్స్ ఏమీ లేవు. ఇది కూడా లెవెల్ బ్రేక్ అయితే 47,500 వరకు వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఓవరాల్ గా స్ట్రక్చర్ వీక్ ఉంది, సెల్ అండ్ ర్యాలీ మోడ్ లో ఉండొచ్చు. ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చి ఒక
వస్తే మాత్రం దాంట్లో మనం సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇది బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ లో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ పెద్దగా లేవు, ఓన్లీ 4 స్టాక్స్ మాత్రమే కనిపించాయి. అవి కూడా ఎఫ్ఎంసీజీ సెక్టార్స్ లోనే, ఎఫ్ఎంసీజీ సెక్టార్ నుంచే ఉన్నాయి. సో డాబరు ఇట్లాంటి. సో ఇక్కడ మనకి షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అయిన స్టాక్స్ చూద్దాం ఈరోజు. స్టాక్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో చూస్తే క్యాన్ ఫిన్ హోమ్స్ 10% ఓపెన్ ఇంట్రెస్ట్ తో పాటు 5.86% ప్రైస్ డౌన్ అయింది. తర్వాత టీవీఎస్ మోటార్, లాల్ పాత్లా, పిఐ ఇండస్ట్రీస్, మదర్సన్, ఎల్టీటీఎస్, భారత్ ఫోర్జ్, పిఎన్బి, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గిపోయిన స్టాక్స్. ఇందులో నుంచి మనం ఒక స్టాక్ తీసుకొని దానికి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ క్యాన్ ఫిన్ హోమ్స్ చూద్దాం. ఇది క్యాన్ ఫిన్ హోమ్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ ని ఈరోజు బ్రేక్ చేసింది. ఈరోజు బ్రేక్ చేసిన లెవెల్ 782 దగ్గర క్లోజ్ అయింది. 786 వచ్చి 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. అండ్ ఈ రోజు లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఎగ్జాక్ట్లీ 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ దగ్గర క్లోజ్ అయింది. అక్కడి నుంచి ఈ రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కంటిన్యూస్ గా ఫాల్ అయింది. అయితే ఇక్కడ మాత్రం దీంట్లో ఒక 2 రకాల ఆపర్చునిటీ కనపడుతుంది. ఒకటి మనం చూడాల్సింది 780 దగ్గర సపోర్ట్ తీసుకొని రివర్సల్ గా వెళ్తే మాత్రం దీంట్లో కొంత పుల్ బ్యాక్ ఉండొచ్చు. ఒకవేళ 780ని బ్రేక్ చేసి ఇంకా ఫర్దర్ గా డౌన్ కి వస్తే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు. అరౌండ్ 750 ఆర్ 740 లెవెల్స్ వరకు రావచ్చు. అయితే దీంట్లో ఒక మనం లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయాలంటే మాత్రం ప్రైస్ ని ఫర్దర్ గా డౌన్ సైడ్ కి రానివ్వాలి. 680 నుంచి 700 మధ్యలో మాత్రం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. ఈ జోన్ లోకి వస్తే మాత్రం తప్పకుండా దీంట్లో ఒక బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక ట్రేడింగ్ బౌన్స్ లాంటిది రావచ్చు. సో స్టాక్ ని కొంచెం మానిటర్ చేసి లెవెల్స్ ప్రకారం దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది క్యాన్ ఫిన్ హోమ్స్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి మ్యారికో. ఓవరాల్ గా ఈరోజు ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మాలోనే పాజిటివ్ మొమెంటం కనిపించింది. మిగిలిన అన్ని సెక్టార్స్ కూడా కొంచెం నెగిటివ్ గానే ట్రేడ్ అయ్యాయి. అయితే ఇక్కడ ఓవరాల్ గా ట్రెండ్ వైజ్ గా పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఒక 3-4 డేస్ కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఈ రోజు మళ్ళీ రివర్సల్ అయింది. అండ్ ఇంకొకటి ఈ రోజు సపోర్ట్ తీసుకున్న పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. 655 మంత్లీ పివోట్ లెవెల్, అదేవిధంగా 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వచ్చి 660. సో ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని కొంచెం హైయర్ లెవెల్లో కాస్త సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. క్లోజింగ్ మాత్రం క్రూషియల్ లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 10-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కి దగ్గరలో క్లోజ్ అయింది. దీంట్లో ఒక పాజిటివ్ మొమెంటం కోసం దీంట్లో ప్లాన్ చేయొచ్చు. ఏదైనా ఇంట్రాడే డిప్స్ వచ్చినా లేదా ఈ లెవెల్ కన్నా పైన సస్టైనబుల్ గా ఉన్నా కానీ దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. 655 కన్నా కిందకు వస్తేనే దీంట్లో వీక్నెస్ రావచ్చు. ఇప్పుడు ఫస్ట్ రెసిస్టెన్స్ ప్రీవియస్ ఐ దగ్గరే ఉంటుంది, అరౌండ్ 689 ఆర్ 690 లెవెల్. వన్స్ అది బ్రేక్ అయితే మాత్రం కొంచెం హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో 698 ఆర్ 700, 714 ఈ లెవెల్స్ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. సో ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మ్యారికో. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.